జై శ్రీమన్నారాయణ. శ్రావణ మాసంలో పేరంటానికి శనగలే ఎందుకు ఇస్తారో తెలుసా? ఈ మాసంలో మహిళలు తాంబూలంతో పాటు నానబెట్టినటువంటి శనగలు ఇవ్వడం మన సాంప్రదాయంలో చూస్తూ ఉంటాం. ఎందుకు దీనికి కారణం అంటే శనగ నానబెట్టినప్పుడు అంకురిస్తుంది. అందుకే ఆ అంకురం అనేది వృద్ధి, అభివృద్ధి, సంతానము, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. సువాసినులు శనగలు ఇవ్వడం వెనుక ఉన్నటువంటి భావం ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరగాలి, కుటుంబంలో సుఖశాంతులు, మంగళము, ఐశ్వర్యము, వృద్ధి దినదినము అంకురం కావాలి, వృద్ధి చెందాలి అనేటువంటి శుభ సంకల్పంతో ఇస్తారు. మనము బాగుండాలి, మన తోడి వంటి వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళకు కూడా శ్రమం పంచమని చెప్పేసి దీని అదృష్టం, దీని యొక్క అర్థం. అందుకే శనగలు ఇవ్వడం కేవలం ఒక ఆచారం కాదు, వృద్ధిని కోరుకునేటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి అందమైనటువంటి ఆచారం. అయితే ఎలా ఇవ్వాలి తాంబూలం అంటే 3 తమలపాకులు, 2 వక్కలు, దోసడి శనగలు ఇవ్వాలి. కొంతమంది బొట్టు పసుపు, తర్వాత పూలు, గాజులు ఇచ్చేటువంటి ఆచారం కూడా ఉంది. అది వాళ్ళ ఆచారం ప్రకారం ఇవ్వచ్చు. మీ ఇంట్లో కూడా శ్రావణ పేరింటాలలో శనగలు ఇస్తున్నారా? అయితే ఈ సందర్భంగా అమ్మవారిని స్మరించుకున్నాం అందరం. శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలగాలి అని చెప్పేసి మనం అందరం మెసేజ్ పెట్టి అందరికీ మంగళం కలుగాక అనేటువంటి సంకల్పాన్ని మనము అనుభవిద్దాం, 10 మందిని అనుభవింపజేద్దాం. ఇలాంటి సనాతన ఆచారం వెనుక ఉన్నటువంటి అర్థాల కోసం మన ఛానల్ ఫాలో కండి. జై శ్రీమన్నారాయణ.